వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ పునుగులు. ఇలా చేసి చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పునుగులకు కావాల్సినవి మైదా, మజ్జిగ, ఉప్పు, నూనె, తినే సోడా. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. పిండిలో సోడా, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాం. నూనె ఎక్కువగానే పడుతుంది, అప్పుడే బోండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండికి నూనె, ఉప్పు, సోడా అంతా పట్టించాలి. ఇప్పుడు పిండిలో నూనె, ఉప్పు, సోడా అన్నీ కలిపాను. కలిపిన తర్వాత పిండిని ఇలా రావాలి, ముద్దలాగా రావాలి. అప్పుడే పునుగులు చాలా టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులో మజ్జిగ పోసుకుందాం. మజ్జిగ పోసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి. ఈ పిండి ఎప్పుడైనా ఒక పూట ముందే చేసుకుంటే చాలా బాగుంటుంది. సాయంత్రం వేసుకుంటే ప్రొద్దున్నే కలిపి పెట్టుకోవాలి. పిండిని ప్రొద్దున వేసుకుంటే రాత్రికి కలిపి పెట్టుకోవాలి. ఇది 30 కిలో పిండి. నేను మైదా తీసుకున్నాను. ఇక్కడ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ తినే సోడా, ఒక కప్పు వరకు మజ్జిగ. మజ్జిగ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఈ పిండిని మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మజ్జిగ సరిపోదు, ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం. పిండిని 5 నుండి 10 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది. అప్పుడు పునుగులకు పిండి రెడీ అవుతుంది. పిండి ఇప్పుడు నానిపోయింది. నానిన పిండిని 5 నుంచి 10 నిమిషాలు ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఇప్పుడు బొండాలుగా వేస్తున్నాను. చిన్న చిన్న పునుగులా వేస్తున్నాను. చేతికి నీళ్ళతో అద్దుకుంటూ, చేతి నీళ్ళలో అద్దుకుంటూ చిన్న చిన్నగా పునుగులాగా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకోవాలి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ రంగు వచ్చే వరకు వీటిని ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పునుగుల్ని వేయించి పెట్టుకున్నాను. ఈ పునుగుల్ని టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.